మిత్రులందరికీ నమస్తే. ఇది మనం తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఆ వివరాలను ఈ ఒక పత్రికా ప్రకటన విలేకరుల సమావేశం ద్వారా అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఈ డయాస్ పైన సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా ఎనలిస్ట్ రమేష్ బాబు గారు కూడా ఉన్నారు. అదేవిధంగా గణేష్ రెడ్డి గారు సీనియర్ వీడియో జర్నలిస్ట్ గణేష్ రెడ్డి గారు, తర్వాత ఆనంద్ చక్రపాణి జర్నలిస్ట్, మదన్ మోహన్ వీడియో జర్నలిస్ట్, బాలచంద్ర కోఆర్డినేటర్, వేణుగోపాల్ సీనియర్ జర్నలిస్టు, యాదగిరి సీనియర్ వీడియో జర్నలిస్టు, భాస్కర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మనం అంతా కలిసి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాకు తగ్గకుండా డిజిటల్ మీడియా అనేది పెద్ద ఎత్తున ఎక్కడ ఏ వార్త జరిగినా ఏ సంఘటన జరిగినా క్షణాల లోపల జనానికి చేరవేసే క్రమంలో డిజిటల్ మీడియా ముందు వరుసలో ఉంది అంటే అది అతిశయోక్తి కాకపోవచ్చు. మనం పాలకులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలసీలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్స్తో పాటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మనం సమాజానికి డిజిటల్ మీడియా ద్వారా అందజేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా సమాజానికి అవసరమైనటువంటి రాజకీయ అప్డేట్స్తో పాటే కాకుండా వ్యవసాయం కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా క్రైమ్ కావచ్చు, ఏది జరిగినా సమాజానికి క్షణాల్లో ఆ విషయాన్ని చేరవేసేది డిజిటల్ మీడియా మాత్రమే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా డిజిటల్ మీడియానే. సో ఇంత పెద్ద ఎత్తున డిజిటల్ మీడియా సమాజంలో ఉన్నప్పటికీ మనము ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు కానీ ఇతరత్ర ప్రభుత్వ పత్రికా విలేకరుల సమావేశంలో కానీ డిజిటల్ మీడియా అనగానే కాస్త చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి కనపడుతుంది. పాలకపక్షమే కాదు, ప్రతిపక్షాలు కూడా డిజిటల్ మీడియా అనగానే చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓ మీది డిజిటల్ మీడియానా, సరే అడుగుచోండి అన్న పరిస్థితి మనకు ఎదురవుతున్నటువంటి సంఘటనలు చాలా మంది మన మిత్రులు చెప్తూ ఉంటారు. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? కంటెంట్ ఇవ్వటంలో, సమాచారాన్ని ఇవ్వటంలో ముందు వరుసలో ఉన్న మనకు ఈ విధమైనటువంటి లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందనే ఆలోచనతోటి మనమంతా కలిసి దాదాపుగా 8 నెలల నుంచి కష్టపడి ఈ తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం గొంతెమ కోరికలు పెద్ద అట్లాంటి ఏం లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇస్తున్నటువంటి సౌకర్యాలే మాకు ఇవ్వమని చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా డిజిటల్ మీడియాలో పనిచేసే వాళ్ళు చాలా పేద పరిస్థితుల్లో ఉంటున్నారు. ఏదో సమాజానికి ఏదో చెయ్యాలి, ఒక సృజనాత్మకత ఉంది, ఏదైనా ఒక సంఘటనలను వార్తగా మలిచేటువంటి నైపుణ్యం మన దగ్గర ఉంది, ఒక వార్తగా సమాజానికి అందిస్తే ఈ కార్యక్రమం ద్వారా 4 పైసలు వస్తే కుటుంబాన్ని కూడా గడుపుకోవచ్చు, అదేవిధంగా సమాజానికి కొంత సేవ చేసినట్టు ఉంటుందనే ఒక ఉద్దేశంతో కొత్త వాళ్ళు ఈ మధ్యన కూడా డిజిటల్ ఛానల్స్ పెట్టుకొని యూట్యూబ్లో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. చాలా పేద పరిస్థితుల్లో ఇటుపక్క జీతాలు రావు, అటుపక్క పిల్లల స్కూళ్ళు, వాళ్ళ స్కూల్లో ఫీజులు, హాస్పిటల్ ఏదైనా చిన్న అనారోగ్యం జరిగి హాస్పిటల్కి పోతే వేలకు అవుతున్నటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో డిజిటల్ మీడియాలో పనిచేసేటువంటి వారి పరిస్థితి ఏంటిది? డిజిటల్ మీడియా అనగానే మనకు ఒక రిపోర్టరే కన్నా కనిపిస్తూ ఉంటాడు, కానీ ఒక వార్త బయటికి రావాలి అని అంటే ఒక సబ్ ఎడిటర్ కావాలి, ఒక థంబ్నెయిల్ డిజైనర్ కావాలి, ఒక వీడియో జర్నలిస్ట్, ఒక కెమెరామెన్ కావాలి, ఒక ఎడిటర్ కావాలి, ఒక SEO కావాలి. ఇట్లా చాలా మంది ఒక వార్త శాటిలైట్లో కావచ్చు, డిజిటల్లో కావచ్చు, ఒక వార్త సమాజంలోకి రావాలి అంటే దాని వెనుక చాలా మంది కష్టపడుతూ ఉంటారు. సో జర్నలిస్టులతో పాటు ఒక వార్త బయటకు వచ్చేటందుకు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మాకు కనీస గుర్తింపు ఇవ్వండి అని చెప్పి మనం ఈ యూనియన్ ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా కొత్తగా జర్నలిజంలో వచ్చి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకునే వాళ్ళు మనం గతంలో చూసుంటాం. ఒక చిన్న పదం ద్వారా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చూసినాం. అంటే పదజాలం, వాడుతున్న పదాలు
కావచ్చు, యూట్యూబ్లో ఎట్లాంటి కంటెంట్ పెట్టాలి, తమ్నేల్స్ విషయంలో కూడా కొంత విమర్శలు ఉన్నాయి. తమ్నేల్ ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది అని చెప్పి ఆ తమ్నేల్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి వాటి కోసం మనం గౌరవ ప్రెస్ అకాడమీ నుంచి కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్ నుంచి కావచ్చు, ఈ ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టాలనే ఒక ఉద్దేశంతో కూడా భవిష్యత్తులో చెయ్యాలి. ఇటువంటి అన్ని ఉద్దేశాలతోటి మనం ఈ యూనియన్ ద్వారా మన ముందు ఇక్కడికి రావడం జరిగింది. మనం ముఖ్యంగా కోరుకునేది ఏంటిది అంటే డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్లకు కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వండి. డిజిటల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి మీ నామ్స్ ఏమైనా ఉండొచ్చు, మీ కండిషన్స్ ఏమైనా ఉండొచ్చు, వాటికి లోబడి అక్రిడేషన్స్ ఇవ్వండి, హెల్త్ కార్డులు ఇవ్వండి, ఇళ్ల స్థలాలు ఇవ్వండి. డబల్ బెడ్రూమ్ ప్లాట్లు ఇచ్చినట్టయితే వాటిలో కూడా మనకు ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రిక్వెస్ట్లు తీసుకొని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గర కూడా వెళ్ళటం జరుగుతూ ఉంది. ఇది మొదటి రోజు యూనియన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. ఇవి మా చిన్న కోరికలు, మా బతుకుల బాగు కోసం మేము సమాజంలో, మేము కూడా ఒక మీడియాలో ఉన్నాం, మాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది, మేము సమాజంలో మా వంతు భాగంగా మేము పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకునేటందుకు. సో ప్రభుత్వం కూడా మమ్మల్ని చిన్న చూపు చూడట్లేదు, మాకు కూడా ఒక స్థాయి ఉంది అని మేము 10 మందికి చెప్పుకునేటందుకు. మాకేదన్నా అనారోగ్య ఇబ్బంది వస్తే ఒక హెల్త్ కార్డు, ఇట్లాంటివి చిన్న చిన్న రిక్వెస్ట్లతోటి మనం గౌరవ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వాటి సాధన కోసం రాబోయే రోజుల్లో నిబద్ధతతోటి పనిచేస్తాం. అయితే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి యూనియన్లు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి అందరూ కూడా ఈ యూనియన్కి సహకరించాలి, కలిసి రావాలి. అందరం కలిసి సమైక్యంగా సంఘటితంగా ముందుకు పోయి న్యాయపరమైనటువంటి మన ఈ హక్కుల సాధన కోసం ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ, బిఆర్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో వారు చూపిన మార్గంలో ఒక్కరుగా కాదు ఒక్కటిగా ముందుకెళ్దాం, న్యాయపరమైనటువంటి మన హక్కులు సాధించుకుందామని చెప్పి ఈ పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ డిజిటల్ మీడియా సామాజిక కార్యక్రమాల్లో, రేపు సమ్మర్ వస్తుంది, అందరు ఇంకుడు గుంతలు పెట్టుకోవాలి, నీటిని పొదుపుగా వాడాలి. ఈ కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాపితంగా జనాలు అవేర్నెస్ తీసుకొస్తాం. హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ లేకుండా వెళ్తే ఇబ్బందులు అవుతాయి. ఇట్లా సామాజిక కార్యక్రమాలు, జనాల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు కూడా, సామాజిక స్పృహతో ఆ కార్యక్రమాలు కూడా తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చేస్తుంది. దయచేసి అందరూ సహకరించండి. మిగతా సీనియర్ జర్నలిస్ట్ సంఘ నాయకులు, పెద్దలు అందరి సహకారంతో అందరినీ కలిసి వారందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. రాబోయే రోజుల్లో అందరి దగ్గరికి వెళ్తాం. అయ్యా మా సమస్య ఇది, మమ్మల్ని గుర్తించండి, మా బతుకుల బాగు కోసం మీరు ఏమన్నా చెయ్యండి అని చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ టి రమేష్ బాబు గారు మాట్లాడతారు.